హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే మనకి ఆల్రెడీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటి, నాన్ ఎగ్జాక్ట్లో 5 మెథడ్స్ ఉంటాయి. మనం థర్డ్ మెథడ్లో ఉన్నాము. ఓకేనా, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు 1 by 1 ఎలా అప్లై చేయాలనేది ముందు వీడియోలో చెప్పాను. ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ కావాలంటే ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ దిస్, మన దాంట్లో 3 years బ్యాకే M2 ఆల్ యూనిట్స్ పోస్ట్ చేయడం జరిగింది. కావాలంటే ఓల్డ్ ప్లేలిస్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో మీకు ఏం తెలియదు, సాల్వ్ అని ఇచ్చారు, చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్ ఆర్ లీనియర్ ఆర్ బెర్నౌలీ. ఇప్పటి వరకు మనకి ఎగ్జాక్ట్ ఒకటే తెలుసు. ఏ ఫామ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ అయితే? MDX ప్లస్ NDY ఫార్మాట్లో ఉంటుంది. ఏ ఫామ్లో ఉంటుంది? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఏ ఫామ్లో ఉంది? MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అనుకొని అది MDX ప్లస్ NDYలో ఉంది కాబట్టి M అంటే ఏంటి, N అంటే ఏంటో రాసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, సింప్లీ చెక్. వైతో ప్రోడక్ట్ చేసి రాయండి. 2x² మైనస్ xy² ప్లస్ y. ఇది నా M. మరి N ఏంటి ఇక్కడ? DY కోఫిషియంట్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు చెక్ ద ఎగ్జాక్ట్నెస్ కండిషన్. అవునా అండి? ఏంటా కండిషను? ∂M/∂y చెక్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు y అనేది x పక్కన ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, ఇండివిజువల్గా ఉంటే x అనేది y పక్కన ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, ఇండివిజువల్గా ఉంటే 0. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను. y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది కాబట్టి 1 × 2x² దిస్. ఇక్కడ కూడా కాన్స్టెంట్ 2y డిఫరెన్షియేషన్ y² డిఫరెన్షియేషన్ 2y అంటే 2xy అవుతుంది. ఇది 1 వస్తుంది. తర్వాత ∂N/∂x చెక్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు x ఇది 1 వస్తుంది, y ఇది 0 వస్తుంది. ఒక్కసారి చూడండి అమ్మా, ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ హియర్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఏమని రాస్తారు మీరు ఇక్కడ? ∂M/∂y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂N/∂x. అవునా? కాబట్టి దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. This is not an exact differential equation. ఏమని రాస్తారు? Equation 1 is not an exact. అంటే ఏంటిది? It is a non-exact equation. It is a non-exact. Non-exact అయినప్పుడు మనకి 5 మెథడ్స్లో ఇప్పటివరకు మనకి 3 మెథడ్స్ తెలుసు, అవి అప్లై చేసి చూద్దాము. ఫస్ట్ మెథడ్ 1/mx ప్లస్ ny అనేది IF. ఎప్పుడు 1/mx ప్లస్ ny తీసుకోవాలి? ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్ అనేది హోమోజీనియస్ ఫామ్, అంటే డిగ్రీస్ సేమ్ ఉండాలి. పవర్స్ x² ఇది 2 ఉంది, y అంటే 2 + 1 3. ఇక్కడ yతో ప్రోడక్ట్ చేస్తే 2 + 1 3, బట్ ఇక్కడ ఓన్లీ y వస్తుంది. 1 ఉంది, ఈక్వల్ అయిందా కాలేదు? ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ అన్ హోమోజీనియస్. కాబట్టి 1/mx ప్లస్ ny నాట్ అప్లికేబుల్. మరి 1/mx మైనస్ ny ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? y × f(x, y) dx ప్లస్ x × g(x, y). x × g(x, y) ఉందా? x కామన్ ఉందా dyకి? లేదు. అంటే 1/mx మైనస్ ny ఈజ్ ఆల్సో నాట్ అప్లికేబుల్. అంటే సింపుల్గా మనం డైరెక్ట్ దేనికి వెళ్ళాలి? థర్డ్ మెథడ్. కొంతమందికి డౌట్, థర్డా ఫోర్తా? మరి ఇక్కడ థర్డ్లో fx వస్తుంది, ఫోర్త్లో gy వస్తుంది. అంటే ఫోర్త్ మెథడ్కి వెళ్ళినప్పుడు మనం థర్డ్ కూడా అప్లై చేసి చూద్దాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? నాకు తెలిసింది ఇప్పుడు థర్డ్ మెథడ్ ఏంటిది మనకి థర్డ్ మెథడ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అయితే 1/n × ∂M/∂y మైనస్ ∂N/∂x సాల్వ్ చేస్తే సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ కనుక వస్తే దెన్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్ బెటా? e⁻∫ f(x) dx అని చెప్పాను.
ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, దీని ముందు వీడియోలో చెక్ చేసుకోండి. అంటే నేను ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ కండిషన్ ఇది ఉంది కదా, ఫస్ట్ది ఈ ఎఫెక్ట్స్ వస్తుందా అనేది నేను చెక్ చేస్తాను. అంటే నౌ టేక్ దిస్ పార్ట్ ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఎంత వస్తుందో చూద్దాము. ఒకవేళ సింపుల్గా వస్తే గో ఫర్ e⁻∫ of f(x) dx. నౌ కన్సిడర్ దిస్ ఎల్హెచ్ఎస్ పార్ట్ 1/n into 1/n into ∂m/∂y మైనస్ ∂n/∂x చేస్తున్నాను. చేస్తే దీని వాల్యూ ఎంత రావాలి, 1/n. n అంటే ఇది బెటర్ నాకు, ఇక్కడ m అంటే ఇది, అవునా, ఇది తీసుకుంటున్నాను. ∂m/∂y అంటే ఇది వచ్చింది, ఏంటిది అది, 2x² మైనస్ 2xy ప్లస్ 1 మైనస్ ఆఫ్ ∂n/∂x అంటే -1. ఓకే, డివైడెడ్ బై n. n అంటే ఎంత, x మైనస్ y. దీన్ని ఇటువైపు రాస్తున్నా. ఇది ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఈ 1 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, 2x 2x² 2xy. ఈ రెండిట్లో నుంచి 2x కామన్ తీయొచ్చు కదా. 2x కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ ఒక x ఉంటుంది, ఇక్కడ ఒక y ఉంటుంది. సింపుల్. చూడండి, డినామినేటర్లో కూడా మనకి x మైనస్ y ఉంది. అంటే సింపుల్గా ఏమవుతుంది, ఆఫ్టర్ టేకింగ్ 2x కామన్, దిస్ ఫ్రాక్షన్ అండ్ దీస్ టూ టర్మ్స్ గెట్ క్యాన్సిల్. అంటే నాకు ఎంత వచ్చింది, నాకు సింపుల్గా నాకు ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2x. అంటే ఏంటిది, f(x) అనేది 2xలో వచ్చింది. ఇప్పుడు నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమని రాస్తాను, ఏమని రాయాలి, దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e⁻∫ f(x) dx, e⁻∫ 2x dx. ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఈజ్ ఇట్ విజిబుల్ నాన్న, కింద రాయొచ్చా. ఓకే, దీన్ని ఇంకా నేను ఏమని చేయొచ్చు బెటర్, 2 కాన్స్టెంట్. ఓకే, కామన్ తీసేస్తే x dx, x dx ఇంటిగ్రేషన్ x⁴n, x⁴1, x⁴n ఇంటిగ్రేషన్ ఏంటిది, x⁴n + 1/n + 1, 1 + 1/1 + 1 అంటే x²/2. ఈ 2 క్యాన్సిల్. ఫైనల్గా నాకు e⁻x² ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఏమొచ్చింది నాకు, వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e⁻x² వచ్చింది. నేనేం చేయాలి తర్వాత, వచ్చిన తర్వాత వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఐఎఫ్ యూజ్ ఏంటి, యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ ఐఎఫ్ని ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్కి ప్రోడక్ట్ చేస్తే నాన్ ఎగ్జాక్ట్ విల్ కన్వర్టెడ్ టు ఎగ్జాక్ట్, అవునా. అంటే ఏం చేస్తాను, 1 into IF చేస్తా. ఓకే, 1 అంటే ఇది కదా, వైతో ప్రోడక్ట్ చేసి రాయండి. 1ని 2x² మైనస్ xy² ప్లస్ y, ఓకే, ఇంటూ IF అంటే e⁻x² dx, ఓకే, ప్లస్ x మైనస్ y ఇంటూ e⁻x² dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి ఎలా రాస్తాను చూడండి. ఓకే, ఇది ఫస్ట్ ఇది మొత్తం ఏ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఏమని రాస్తారు, దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. ఓకే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా మోర్ అండ్ మోర్ కంటెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అవి సాల్వ్ చేస్తున్నప్పుడు ఏవేవైతే ఫార్ములాస్ వస్తాయో అవి పక్కన రాసుకోండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి, మేడం ఇదంతా మాకు స్పెక్ట్రమ్లో కావచ్చు, టెక్స్ట్ బుక్లో ఇదంతా లేదు అని అంటే మీకు కంపల్సరీ నాన్ ఎగ్జాక్ట్ కనుక్కో, ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి, మళ్ళీ వచ్చినటువంటి 2ని కూడా ఎగ్జాక్ట్ చెక్ చేయాలి, అప్పుడే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏ ఫామ్లో ఉంది, m1 అనుకోవాలి, మళ్ళీ వచ్చిన ఈక్వేషన్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. మరి m1 అంటే ఏంటి, ఇక్కడ దిస్ టోటల్ e⁻x² ముందు రాస్తున్నా ఇంటూ 2x² మైనస్ xy² ప్లస్ y. వాట్ ఈజ్ అవర్ n1, e⁻x² ఇంటూ x మైనస్ y. ఏం లేదండి, సింపుల్. ఏం చేస్తామనంటే
నేనేమన్నాను, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. లేదు మాకు ఇది టఫ్ అనిపిస్తుంది అంటే నేను ఇంకొక స్టెప్ రాస్తాను. e⁻x² ఎక్సే ఉంది, ఓకే, కానీ ప్రోడక్ట్ చేసి ఇంకా కొంచెం రాద్దాం మీకు క్లారిటీ ఉండడానికి. e⁻x² ఇంటూ 2x² ఒక టర్మ్ అవుతుంది, xy² ఇంటూ e⁻x² ఒక టర్మ్ అవుతుంది, y ఇంటూ e⁻x² ఇంకొక టర్మ్. n1ని కూడా అలానే రాద్దాం. e⁻x² ఇంటూ e⁻x² ఇంటూ x, e⁻x² ఇంటూ y. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్నెస్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ ఎగ్జాక్ట్నెస్ కండిషన్? ∂m1/∂y చేయాలి ఫస్ట్. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. అంటే ఇక్కడ ఓన్లీ వై డిఫరెన్షియేషన్ చేయాలి. దీస్ 3 కాన్స్టెంట్స్ అంటే వై డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, రిమైనింగ్ సేమ్ 2x² e⁻x² వస్తుంది, y డిఫరెన్షియేషన్ 1. ఇక్కడ కూడా y² డిఫరెన్షియేషన్ 2y అంటే 2xy e⁻x². ఇది yది 1 వస్తుంది, రిమైనింగ్ e⁻x². డన్. ఇది ∂m1/∂y. నేను ఇక్కడ ప్లేస్ లేదు బోర్డులో కాబట్టి ఇక్కడ చేస్తున్నా. ∂n1/∂x చేస్తున్నా. అలా చేస్తున్నప్పుడు ఇక్కడ e⁻x పవర్ xలో ఉంది, ఇది కూడా xలో ఉంది. ఇక్కడ మాత్రం 2 టర్మ్స్ xలో ఉన్నాయి కాబట్టి uv అప్లై చేస్తాము. బట్ ఇక్కడ మాత్రం yని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ uv అప్లై చేస్తే u e⁻x² v డాష్ అంటే x డిఫరెన్షియేషన్ ఆర్ ∂by∂x ఆఫ్ x అని రాయండి, ప్లస్ v e⁻u v డాష్ ప్లస్ v అంటే x ఇంటూ ∂by∂x ఆఫ్ e⁻x². తర్వాత వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను, ఓన్లీ దీని డిఫరెన్షియేషన్. ఓకే, నాకు ఎంత వస్తుందండి? n1 హియర్ ∂m1/∂x. ఓకే, వాట్ ఈజ్ అవర్ వాల్యూ హియర్? చెక్ చేయండి ఒకసారి. అప్పుడు నేను దాన్ని ఏమని రాయొచ్చు అని అంటే, చూడండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. u v డాష్ v u డాష్ రాసిన తర్వాత దీన్ని డిఫరెన్షియేషన్ y కాన్స్టెంట్ ∂by∂x ఆఫ్ e⁻x² రాస్తాం. అప్పుడు అది ఏమొస్తుంది చూడండి, దీనిది 1 వస్తుంది అంటే e⁻x². ఇక్కడ ఈ ఒక్కసారి క్లియర్గా చూడండి, డెరివేటివ్ ఆఫ్ e⁻, ఇది ఏ ఫామ్లో ఉంది? e⁻nx e⁻nx/n. n అంటే x² కోఎఫిషియంట్ 1 చేసిన తర్వాత మళ్ళీ మనం డెరివేటివ్ ఆఫ్ ఈ x² కూడా చెయ్యాలి. అంటే నాకు ఎంత వస్తుంది? e⁻1x²ది సేమ్ వస్తుంది, x ఇంటూ e⁻x². దాని తర్వాత x² డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది? 2x వస్తుంది. పవర్లో దానికి కూడా మనం చేయాలి. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది? y ఇంటూ e⁻x² ఇంటూ 2x వస్తుంది. ఎస్, డన్. ఒక్కసారి చెక్ చేయండి మనకు సేమ్ వచ్చినాయా లేదా. ∂n1/∂x ఫస్ట్ టర్మ్ 2x² e⁻x². ఇక్కడ ఎక్కడుంది? 2x ఇంటూ x² లేదు, ఇంకొక టర్మ్ రాద్దాం. ∂n1/∂x ఇది ఎంత వస్తుంది? 2x² e⁻x². తర్వాత మైనస్ 2xy e⁻x, ఇది ప్లస్ e⁻x² కదా. చూడండి, ఫస్ట్ టర్మ్ సేమ్ అండ్ దిస్ టర్మ్ సేమ్ అండ్ దిస్ టర్మ్ సేమ్, అంటే మనం కరెక్టే చేస్తున్నాం. దేర్ఫోర్ ఇక్కడ మీరు ఏం రాయాలి ఇప్పుడు? ∂m1/∂y విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. అంటే ఏంటిది? ద గివెన్ ఈక్వేషన్ 2 అనేది దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అండ్ ఎగ్జాక్ట్. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది అది కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెక్టేనా? నోట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అయినప్పుడు నేను సొల్యూషన్ ప్రతి ప్రాబ్లంలో చాలా క్లియర్గా రాస్తున్నాను. మీరు కూడా అలానే రాయండి, ఎగ్జామ్లో ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది? అది నాకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటిది?
ఇంటిగ్రల్ ఆఫ్ ఎం డిఎక్స్ m1 m కాదు m1 ఎందుకని ఈక్వేషన్ 2 m1 అనుకున్నాను కదా y ట్రీటెడ్ యాజ్ ద కాన్స్టెంట్ ఓకే ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్ అంటే n1లో ఎక్స్ లేని టర్మ్స్ ఇంటూ డివై ఈక్వల్ టు సి. ఇప్పుడు m1 dx m1 అంటే ఏంటిది నాకు ఇదిగో ఇక్కడ రాసాను చూడండి ఇది మొత్తమే ఆఫ్టర్ మల్టిప్లయింగ్ ఐఎఫ్ కదా ఇది మొత్తం m1 లేదా ప్రోడక్ట్ చేసి రాసాను కదా అది తీసుకోండి ఏంటిది నాకు ఏంటిది అది e to the power of x square into 2x square y కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి ఇండివిజువల్గా నేను ఇంటిగ్రేషన్ రాస్తున్నాను ఇంటూ డిఎక్స్ m1ని ఇండివిజువల్గా మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వై అనేది కాన్స్టెంట్ ఇంకొక టర్మ్ ఉంది m1లో దిస్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ వై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వై అనేది కాన్స్టెంట్. ఇంకొకటి ఏంటి అని అంటే తర్వాత టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్ n1లో ఎక్స్ లేని టర్మ్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది అంటే నో నీడ్ టు కన్సిడర్ దట్ ఈజ్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. నాకు ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 2 కాన్స్టెంటే y కాన్స్టెంట్ అవునా ఓకే 2y కాన్స్టెంట్ నా బయటకు తీసేస్తే రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వై స్క్వేర్ కాన్స్టెంట్ రిమైనింగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇక్కడ వై కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మనకి ఇక్కడ ఏం రూల్ యూస్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ను టీ అనుకుంటే టీ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ. దీన్ని ఫస్ట్గా సాల్వ్ చేద్దాం చూడండి నేను ప్రతి ప్రాబ్లంలో చెప్తున్నాను లియేట్ ఆర్ ఐలేట్ అప్లై చేస్తే నాకు ఇది సొల్యూషన్ వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకోండి 2x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది దెన్ dx ఈజ్ ఈక్వల్ టు 1/2t dt 2√t dt అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి ఇక్కడేమో డైరెక్ట్ రాయొచ్చు. ఓకే ఆ అజంప్షన్ తీసుకుంటే నాకు ఈ సొల్యూషన్ వచ్చింది అది మీరు చెక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.